నెంబర్ 1 వచ్చేసి ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నుండి అసలు ఇది ఇప్పుడు లేదు, వాడతలేం కాళేశ్వరం అంటే మీన్స్ మేడిగడ్డ వాడతలేమని చెప్పాలా, కాళేశ్వరాన్ని వాడతలేమని చెప్పాలా? మేడిగడ్డ వాడతలేం. ఓకే, ఈ 2 ఇయర్స్ నుంచి మేడిగడ్డ వాడతలేం వాళ్ళు చెప్పే సమాధానం. అయినా లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యము వచ్చింది అనేది కరెక్టేనా? కరెక్ట్. రెండోది, సో ఇంకొక డౌట్ ఏంటంటే వీళ్ళు ఒక్క బెరాజ్ కూడా కట్టలేదు, ఒక ప్రాజెక్ట్ కూడా కట్టలేదు. ఏది కాంగ్రెస్ నాకు కట్టలేదు. అయితే ఇదేమో 2 సంవత్సరాల నుంచి బంద్ ఉంది. ఇక్కడ చూస్తేనేమో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కొత్తవి ఏం కట్టలే. మూడో పాయింట్ వచ్చి మరి 2 లక్షల కోట్ల మెట్రిక్ టన్నులు ఎంత వచ్చింది కదా, 3 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నులు అంటారు కదా, మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఎట్లా సాధ్యమైంది మరి? ఇది తీసేయండి. ఇప్పుడు కాళేశ్వరం అంటే చాలా మందికి అర్థం కాలేదు కదా, ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వర్కి, కోదండరామ్కి, మీకు తప్ప ఎవరికి అర్థం కాలేదా మరి? ఇది కూడా మెయిన్ పాయింట్, దీనికి సమాధానం చెప్పాలి. పక్కా చెప్తా, నాకు తప్ప హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి, ఇంజనీర్లు ఎవరైతే కట్టినలో వాళ్లకు, ఇంకా కొంతమంది మాలాగా ఆలోచించే వాళ్ళకు, అంటే ఒక 100 మంది ఉండొచ్చేమో కాళేశ్వరాన్ని అర్థం చేసుకున్నారు మొత్తం ఈ 4 కోట్ల మంది. మేధావులు ఉన్నారు కదా. నేను చెప్పాను మీకు, కాళేశ్వరం అంటే ఏంటిది అనేది ఇప్పుడు చూపెడతా, మీరు అర్థం చేయించండి వాళ్ళకు, తప్పులేదు. నాకు 27 ఏళ్ళ శ్రమ అన్నది నీళ్ళ మీద, వాళ్ళంతా దాని మీద పనిచేయలేదు. ఇప్పుడు అరగోపాల్ గారు పౌరకుల మీద చేశారు, అందరం ఆరాధిస్తాం ఆయనను, గొప్ప నాయకుడు. చావుకు తెగించి కోదండరామ్ గారు పౌరకుల ఉద్యమాన్ని నడిపి తన ఇల్లునే అడ్రస్ చేశాడు బాలగోపాల్ గారికి. తెలంగాణ ఉద్యమంలో కూడా వారి శ్రమను ఏం తక్కువ చేయం, కానీ నీళ్ళ మీద అవగాహన పెంచుకోలేకపోయారు. వైట్ ఎలిఫెంట్ తోటి వైట్ ఎలిఫెంట్ కాదు అది, అది బ్లాక్ ఎలిఫెంటే, కానీ వీళ్ళంతా బ్లైండ్స్, వీళ్ళ కళ్ళకు గంతలు కట్టుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఆయన పోయేమో ఈపును పట్టుకొని కాళేశ్వరం గోడలాగా ఉందంటారు, ఒక ఆయన కాళ్ళను పట్టుకొని స్తంభంలాగా ఉందంటాడు, ఒక ఆయన చెవులు బట్టి డొప్పలాగా ఉందంటాడు, ఇంకొక ఆయన తొండం పట్టుకొని ఇది పొడుగు పాములాగా ఉందని అంటాడు, ఒక ఆయన జడ పట్టుకొని ఇది జడలాగా ఉందంటాడు తోక పట్టుకొని. ఇది పరిస్థితి కాళేశ్వరంది. నేను వాళ్ళని ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ తెలుసుకోవాలని అంటున్నా. ఒక్క నిమిషం, గౌరవం ఉంది, వీళ్ళందరినీ నేను గౌరవిస్తాను, అందరు మిత్రులే, కలిసి పనిచేసిన వాళ్ళు. ఐఏఎస్లు చదువుకున్న వాళ్ళకి కూడా అర్థం కాలేదంటే జయప్రకాష్ నారాయణ గారికి కూడా అర్థం కాలే. ఎందుకు అర్థం కాలేదనుకుంటే, కాస్ట్ బెనిఫిట్ రేషియో అని ఎవరు మాట్లాడినా వాళ్ళకి కాళేశ్వరం అర్థం కాలేదు. సింపుల్ టెస్ట్ అది. ఎవరన్నా కాస్ట్ బెనిఫిట్ రేషియో, ఇది వైట్ ఎలిఫెంటు, ఇది ఖర్చు బాగుంది, తిప్పిపోతలు ఉంటాయా అని ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళకి కాళేశ్వరం అర్థం కాలేదు. నేను వాళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారని నేనన్నా, వాళ్ళు ప్రజలు తప్పుదో పట్టేయడానికి అంటున్నారు స్వార్థంతోనని నేనన్నా. వాళ్ళు గొప్పవాళ్ళు, మహానుభావులు, తెలంగాణ చరిత్రలో వాళ్ళ పాత్ర ఎప్పటికీ ఉంటుంది. జయప్రకాష్ నారాయణ కూడా చరిత్రలో స్థానం ఉంటుంది, ఐఏఎస్ అధికారిగా త్యాగం చేశాడు ప్రజల కోసం. కానీ అర్థం చేసుకోండి అని చెప్తున్నాను నేను. ఏమనంటే, ఇప్పుడు మీకు చెప్తా, కాళేశ్వరం అంటే మేడిగడ్డ, ఇక్కడ మేడిగడ్డ అనేది ఫస్ట్ డ్యామ్ గోదావరి మీద, కానీ ఇది గుండెకాయ కాదు, కాళేశ్వరానికి గుండెకాయ కాదు, కాదు కాదు కాదు. ఎందుకంటే దీని అవసరం ఎప్పుడు ఉంటుందంటే, మనకు నవంబర్ నుంచి మనకు ఉండేది మే వరకు, నవంబర్ నుంచి మే వరకు గేట్లు తీసుంటాయి. కాబట్టి మనకు మేడిగడ్డ అవసరమే లేదు. నవంబర్ లోపే గేట్లు క్లోజ్ ఉంటాయి, నవంబర్ నుంచి మే వరకే గేట్లు క్లోజ్ ఉంటాయి. ఏప్రిల్ వరకు అనుకో, మేలో కొన్ని పనులు చేసుకోవాలి కాబట్టి ఏప్రిల్ వరకు. ఈ మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మనము 3వ టీఎంసీ కూడా ఎత్తిపోసుకోవాలనుకుంటున్నాం కదా. సపోజ్ 300 టీఎంసీలు ఎత్తిపోసుకోవాలనుకున్నాం ఫ్యూచర్లో, అనుకున్నాం. ఓన్లీ 30 టీఎంసీలే మేడిగడ్డ గేట్లు వేసి తీసుకుంటాం. ఈ 270 టీఎంసీలకు మనం మేడిగడ్డ నుంచి ఓన్లీ 30 టీఎంసీ అంతే. నవంబర్ నుంచి మే వరకు మనం తీసుకోగలిగేది హార్డ్లీ 30 నుంచి ఒక 50 టీఎంసీలు అంతే. ఆ టైంలో అంతకంటే ఎక్కువ రావు గోదావరిలో. రోజుకు 1 టీఎంసీ, ఈ నవంబర్లో రోజుకు 1 టీఎంసీ వస్తుంది, నవంబర్ టు 15 రోజులు. మళ్ళీ డిసెంబరు జనవరి వచ్చేసరికి 1/2 టీఎంసీ వస్తుంది. తర్వాత 1000 క్యూసెక్కులు, 500 క్యూసెక్కులు వస్తాయి. 11,500 క్యూసెక్కులు వస్తే 1 టీఎంసీ 24 గంటలు పోతే. అంటే మొత్తం కలిపితే కూడా 6 నెలల్లో వచ్చేది 30 నుంచి 50 టీఎంసీలు. ఈ 6 నెలలల్లో ఫస్ట్ 6 నెలలు ఉంటాయి కదా, ఇది జూన్ నుంచి డిసెంబర్ దాకా వచ్చేది ఎంత తెలుసా? ఈ సంవత్సరం ఇప్పుడు ఇది ఏ నెల?
సెప్టెంబర్ సరే ఇప్పుడు మేడిగడ్డది కూలింది చెప్దాం లెక్క పెడదాం ఆ పేరు పోయింది జూన్ నుంచి అక్టోబర్ 21 వరకు 1875 టీఎంసీలు పోయినాయి మొన్న ఇక్కడ నుంచి ఏది ఇప్పుడు కాదు కూలిన టైంలో అంటే ఇప్పటి వరకు నేను అనుకుంటే అక్టోబర్ ఇంకా రాలే కాబట్టి ఇప్పటి వరకు ఒక 1500 టీఎంసీలు పోయి ఉంటాయి నీళ్ళు ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువనే పోయినాయి అంటే 90% ఏమో ఈ మాన్సూన్ సీజన్లో పోతాయి 10% ఏమో మిగతా 6 months పోతాయి అయితే అప్పుడు మనం ఎందుకు గేట్లు వేసుకుంటాం తెలుసా యాసంగి పంటలు ఉంటాయి కదా తెలంగాణలో 1 తడు 2 తడులో 3 తడులో ఇద్దామని ఈ వర్షాలు ఆగిపోయే టైంకు సెప్టెంబర్ అక్టోబర్ టైంకి లిఫ్ట్ చేసుకుంటాం మనం రోజుకు 2 టీఎంసీలు 3 టీఎంసీలు కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు అయితే అది కూడా ఏర్పాట్లు అయిపోతాయి అయితే అప్పుడు ఏం చేస్తాము మల్లన్న సాగర్తో మిడ్ మానేర్తో సహా ఎల్లంపల్లి గోదావరిలో కూడా ఒక 30 టీఎంసీలు గోదావరి నదిలో ఇవన్నీ స్టోర్ చేసుకుంటాం అంటే 141 టీఎంసీలను మనము స్టోర్ చేసి పెట్టుకుంటే ఏసంగి పంటలు ఉంటాయి కదా ఇది సరిపోకపోతే అప్పుడు లిఫ్ట్ చేసుకుంటాం మేడిగడ్డ అనేది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంటే తప్ప ఇది పర్మనెంట్ కాదు రెండోది ఈ 6 నెలల్లో ఇక్కడ దాదాపు 1800 2000 3000 టీఎంసీలు పోతాయి కదా ఆ లిఫ్ట్ చేయాలని కంపల్సరీ ఏం లేదు ఇప్పుడు ఇది తీసేయండి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ఉంది కాళేశ్వరం ప్రాజెక్టులో నేను కొత్త ఆయకట్టు చెప్తా 18,25,000 ఎకరాలు ఏది ఈ మొత్తం ఆయకట్టు కొత్త ఆయకట్టు ఇందులో 5,90,000 ఎకరాలు మేడిగడ్డ కానీ దిగువ గోదావరి కానీ సంబంధం లేదు గోదావరిని 3 రకాలుగా అంటాం ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి కంటే పైన ఉన్న ఏరియా ఉంది కదా ఇది ఎగువ గోదావరి అప్పర్ గోదావరి అంటారు దీన్ని ఇక్కడ నుంచి మేడిగడ్డ ఇక్కడ ఉంది ఈ మేడిగడ్డ కింద ఉన్న గోదావరి ఉంది కదా ఇది లోయర్ గోదావరి దిగువ గోదావరి ఈ మధ్యలో ఉన్న ఏరియా ఉంది కదా ఇది మధ్య గోదావరి ఇంట్లో మధ్య గోదావరి ఇక్కడ ఏముంటాయి మనకు ఎస్ఆర్ఎస్పి తర్వాత ఎల్లంపల్లి ఉంటుంది ఇక్కడ కడెం ఉంటుంది ఓకే ఇక్కడ నుంచి మధ్య గోదావరిలో ఎల్లంపల్లి నుంచి ఏం చేశారంటే సొరంగం తీశారు 2 సొరంగాలు ఉంటాయి ఇట్లా ఈ 2 సొరంగాల నుంచి ఎల్లంపల్లి నిండంగానే ఇక్కడ మా నంది మేడారం పంప్ హౌస్ అని ఉంటుంది ఈ నంది మేడారం పంప్ హౌస్ ఈ నంది మేడారం పంప్ హౌస్ నుంచి ఇది ప్యాకేజ్ 7 మళ్ళీ ట్విన్ టన్నెల్స్ ఈ ట్విన్ టన్నెల్స్ నుంచి ఎక్కడికి వస్తుంది గాయత్రి పంప్ హౌస్ గాయత్రి పంపు ఈ గాయత్రి పంప్ నుంచి ఎక్కడ పోతాయి ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఉంటుంది ఇది ఎస్ఆర్ఎస్పి గాయత్రి పంప్ హౌస్ నుంచి వెళ్తే ఎస్ఆర్ఎస్పికి ఎఫ్ఎఫ్సి ఇక్కడ ఏమైతే ఇండ్లకి వెళ్ళి ఇండ్ల పంపు చేస్తారు ఈ పంపు చేసిన నీళ్ళు ఇటు పోతాయి పైకి పోతాయి అంటే పైకి కూడా పోతాయి ఇటేమో ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకం ఈ పునరుజ్జీవన పథకం ఏంటంటే ఇలా నీళ్ళు లేనప్పుడు ఇటు పోతాయి ఇక్కడ 2 లిఫ్ట్లు ఉంటాయి అక్కడ ఈ నీళ్ళనే అటు పంపు చేస్తారు ఇళ్ళకు ఇది ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అమ్మా ప్రపంచంలో లేదు చూపెడతాం మీకు ఇక్కడ వచ్చినాయి కదా ఇప్పుడు ఇది ఎక్కడ పోతాయి ఇవి ఇది మిడ్ మానేర్ డ్యామ్ ఎంఎండి ఈ మిడ్ మానేర్ డ్యామ్ నుంచి సిరిసిల్ల జిల్లా చెప్తున్నా నేను ఈ సిరిసిల్ల జిల్లాలో 1,00,000 ఎకరాలకు పైన పోతాయి తర్వాత ఇక్కడ నుంచే అప్పర్ మానేర్ డ్యామ్ నిజాం కట్టిండు అది పెద్ద ప్రాజెక్ట్ కానీ నీళ్ళు లేక అందుకు నీళ్ళు లేవు ఇప్పుడు దీనిలో సప్లిమెంటేషన్ ఇది అప్పర్ మానేర్ డ్యామ్ తర్వాత ఇక్కడ నుంచే ఇది అనంత సాగర్ ఇది మళ్ళీ లిఫ్టేనమ్మా ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్ చేసి ఏం చేస్తారు ఇక్కడ లిఫ్టే తర్వాత ఇక్కడ నుంచి రంగనాయక సాగర్ ఇక్కడ నుంచి వచ్చేసి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఓ పక్క హైదరాబాద్కి వస్తాయి ఇటు హైదరాబాదు డ్రింకింగ్ వాటర్ అది ఇటు పోతే ఏమవుతుందంటే మొన్న గంధమల్ల చేసిండు కదా గంధమల్ల ఈ గంధమల్ల నుంచి మళ్ళీ బస్వాపూరు ఇదంతా యాదాద్రి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మేడిగడ్డ దగ్గర నుంచి మనం లిఫ్ట్ చేయలేదు
ఓకే చేయలేదు. ఎప్పుడు లిఫ్ట్ చేయమంటే ఇప్పుడు వరదలు వస్తాయి కదా శ్రీరామ్ సాగర్కు. అవును. ఇప్పుడు ఫుల్ వరద వచ్చింది. మన ప్రయోజనం ఏంది? గుండెకాయ ఇది తెలుసా కాళేశ్వరానికి? ఇది గుండెకాయ ఎంఎండి, ఇది హార్ట్. ఓకే. దీని కిందనే ఆయకట్టు అంత ఉన్నది. ఇదంతా ఉంది. అవును. దీని కిందనే మొత్తం 2/3 ఆయకట్టు దీని కింద ఉంది. అంటే దాదాపు 18,75,000 ఎకరాల్లో 12 లక్షల ఎకరాలు ఇక్కడనే ఉంది. 11 లక్షల ఎకరాలు చిల్లర. మరి ఇంకొక 5,90,000 ఎకరాలు ఎక్కడ ఉంది? శ్రీరామ్ సాగర్. శ్రీరామ్ సాగర్ నుంచి నిర్మల్, శ్రీరామ్ సాగర్ నుంచి నిజామాబాద్, శ్రీరామ్ సాగర్ నుంచి కామారెడ్డి, శ్రీరామ్ సాగర్ నుంచి ఆదిలాబాద్. ఇదంతా 5,90,000 ఎకరాలు. సో ఇప్పుడు ఈ ఓవరాల్గా ఇక్కడ నుంచి 2 అవర్స్ ఇక్కడ స్టాప్ అయిన ఇదంతా వీళ్ళు ఏం చెప్తారు? అదే ఇక్కడ ఇది లేకున్నా అంటే పాయింట్ నాకు అర్థమైంది. ఇదే చెప్తున్నాను నేను ఇప్పుడు. ఫస్ట్ ఏంటంటే వర్షాలు బాగా వచ్చి వరదలు బాగా వచ్చి శ్రీరామ్ సాగర్లో నిండింది అనుకుందాం. శ్రీరామ్ సాగర్ వరద నీళ్లు గోదావరిలోకి వదిలిపెడతారు కదా, గేట్లు తీసి. ఇవాళ వదిలిపెట్టి బాబ్లీ నుంచి కదా దానికి వచ్చేది. బాబ్లీ నుంచి వస్తుంది. బాబ్లీ పైన 13 బ్యారేజీలు ఉన్నాయి. అవన్నీ అయ్యి నిండి ఇదైపోయి బాగా వస్తే ఎస్ఆర్ఎస్పీలోకి వస్తాయి. ఆ 13 బ్యారేజీలే కాదు, పైన జేక్వాడ్ ప్రాజెక్ట్ అని చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంది. అది నిండాలి ఫస్ట్. అది నిండాలి, కింద వలుగుపడాలి, 13 బ్యారేజీలకు రావాలి. తర్వాత ఈ గోదావరి ఇక్కడ ఉన్న గోదావరి ఏరియాకు ఏవైతే ఉపనదులు వచ్చి కలుస్తాయి, పూర్ణ అని ప్రవర అని, ఈ ఉపనదుల మీద 400 బ్యారేజీలు ఉన్నాయి. ప్రతి బ్యారేజీ మీద ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. అంటే కొన్ని లక్షల ఎకరాల సరిపోయే నీళ్ళు వచ్చినాకనే మనకు వస్తాయి. కాబట్టి ఇది అష్యూర్డ్ సోర్స్ కాదని చెప్పి కేసీఆర్ గారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇది పూర్తిగా అర్థం కావాలంటే ఎస్ఆర్ఎస్పీకి నీళ్ళు ఎందుకు వస్తలేవు మీరు అంటారు కదా. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి కంటిన్యూ వస్తున్నాయి కదా, ఇదివరకు ఎందుకు రాలేదు అని అంటే, ఇదివరకు 40 ఏళ్ళ కింద అది 60 ఏళ్ళు అయింది అది కట్టి. 40 ఏళ్ళ లెక్క చూస్తే ఒక 20 సార్లు కూడా 15 సార్లు కూడా నిండలేదు శ్రీరామ్ సాగర్. అయితే నీళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ వరద వస్తుందమ్మా శ్రీరామ్ సాగర్కు, గోదావరిలోకి నీళ్ళు వదిలిపెట్టిండ్లు. ఈ టైంలో వరద కాలువలో డైరెక్ట్ పడి మిడ్మాల్ ఎరిగిపోతాయి. ఒక్క లిఫ్ట్ కూడా ఆన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వస్తాయి. మొన్నటిదాకా ఏమైంది, శ్రీరామ్ సాగర్ నిండలే. అప్పుడేమైంది, కడెంలో నీళ్ళు వచ్చినాయి బాగా. కడెంలో నీళ్ళు వస్తే ఏం చేసిండ్రు, ఎల్లంపల్లికి వస్తాయి. కడెం నుంచి ఎల్లంపల్లికి వచ్చినాక ఏం చేసిండ్రు, నందిమేడానికి తీసుకొచ్చిండ్రు, గాయత్రి పంప్ హౌస్ తీసుకొచ్చిండ్రు, ఇక్కడ ఎత్తిపోసిండ్రు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇవన్నీ వనుకొచ్చే కాంపోనెంట్స్ చెప్తా వినండి. అక్కడ నీళ్ళు వచ్చినాక ఇది అక్కర్లేదు, అక్కడ నీళ్ళు రాలేదు, ఇక్కడ నీళ్ళు వచ్చినాయి, అప్పుడు ఇది అక్కర్లేదు. ఈ రెండిట్ల నీళ్ళు రాలేదు, అప్పుడు ఇది. అయితే నేను ఈ విశ్లేషకులు మేధావులకు చెప్పేది ఏంటంటే, ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఇది ఆయకట్టు, ఇది లెఫ్ట్ కెనాల్, ఇది రైట్ కెనాల్. దీని కింద 15 లక్షల ఎకరాలు ఉన్నది, దీని కింద ఒక 6 లక్షల ఎకరాలు ఉన్నది. ఇంట్లో నాగార్జున సాగర్ నీళ్ళతో ఎంత పంట పండుతుంది, ఇంట్లో ఎంత పంట పండుతుంది, టూరిజం వల్ల ఎంత ఆదాయం వస్తుంది, ఫిషరీస్ వల్ల ఎంత వస్తుంది, ఇది బెనిఫిట్ కాస్ట్ రేషియో. ఇప్పుడు ఇది ఒక డ్యాము, ఇది ఒక బ్యారేజ్. ఇంకోటి ఇక్కడ మనకు కరెక్ట్గా అంచనా ఉంటుంది, ఇంట్లో నీళ్ళు ఉంటేనే ఇంట్లో పంటలు పండుతాయి. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు ఒక నెల ఇక్కడ నుంచి నీళ్ళని తీసుకుంటాం, సరిపోకపోతే ఒక నెల ఇక్కడ నుంచి తీసుకుంటాం, తర్వాత ఒక నెల ఇక్కడ నుంచి తీసుకుంటాం మేడిగడ్డ నుంచి. ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ 3 బ్యారేజ్ల దగ్గర 3 పంపులు పనిచేయాలి. తర్వాత ఇక్కడ తీసుకున్నప్పుడు 2 పంపులు, బాహుబలి పంపులు. ఇప్పుడు ఈ 5 ఇక్కడ తీసుకున్నప్పుడు అవసరం లేదు, ఇటు నుంచి తీసుకుంటప్పుడు అవసరం. ఇంకోటి సపోజ్ ఎస్ఆర్ఎస్పీ నిండింది అనుకుందాం, పైనుంచి వచ్చి ఈ 5,90,000 ఎకరాలు ఉన్నది కదా ఇక్కడ రాశాను, దానికి ఇక్కడ నుంచి నీళ్ళు అక్కర్లేదు, ఇక్కడ నుంచి నీళ్ళు అక్కర్లేదు, ఇక్కడ నుంచి అక్కర్లేదు, ఇక్కడ నుంచి అక్కర్లేదు, ఇక్కడ నుంచి అక్కర్లేదు, అసలు లిఫ్టే లేదు కదా. ఓన్లీ అక్కడ నుంచి 5,90,000 ఎకరాలకు లిఫ్ట్, వన్ స్టేజ్ లిఫ్ట్. అదే చెప్తున్నాడు. అంటే ఇక్కడనేమో 7 లిఫ్ట్లు, ఇక్కడనేమో 3 లిఫ్ట్లు, ఇక్కడనేమో 2 లిఫ్ట్లు, ఇక్కడనేమో అక్కడ నుంచి మల్లన్న సార్కు లిఫ్ట్లు. మరి ఒక లిఫ్ట్ కింద ఒక పంటకు ఎంత వస్తుందని ఎట్లా లెక్క కడతాం? బట్ ఇది మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి బెనిఫిట్ కాస్ట్ రేషియో వర్తించదు. రెండవది, ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు అయింది, ఇంత పవర్ అయిద్దని ఎట్లా చెప్పగలుగుతావు? ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి ఇక్కడ పంపులే ఆన్ చేయలే, మీరు అన్నట్టు పంటలు పండినాయి కదా, మళ్ళీ లెక్క ఎట్లా? 25,000 అవుతానే ఎకరానికి ఖర్చు, కరెంట్ ఖర్చు. ఎందుకంటే ఒక లిఫ్ట్ ఉంది, ఆ లిఫ్ట్ కింద 4 ఎకరాలు ఉంది, దీనికి లెక్క కడతాం కరెంట్ ఎంత కావాలి ఎంత అని.
ఇది అట్లా కాదు కదమ్మా. ఏ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకి 3 కాంపౌండ్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎస్ఆర్ఎస్పీ ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ వరద వస్తుంది, ఈ రోజు కూడా గేట్లు తెరిచారు గోదావరిలకు. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది నిండక ముందే కొంచెం ఇక గేట్లు తెరవాలనుకున్నప్పుడు ఏం చేసిందంటే ఇళ్ళకెళ్ళి నీళ్ళు వదిలేస్తారు. మిడ్ మార్నింగ్ నిండుతుంది కదా. ఉన్నాయి కాబట్టి ఓకే. రానప్పుడు సిచ్యువేషన్ ఏంది? రానప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ రాకపోయినా కూడా కడెంలో ఒక్కోసారి వస్తాయి. కానీ ఎంత వస్తాయి? మన అవసరం ఇక్కడ 200-300 టీఎంసీలు, ఇక్కడ ఎంత వస్తాయంటే ఒక 30-40 టీఎంసీల కంటే ఎక్కువ రావు సీజన్లో. ఎందుకంటే వాగులే కదా, దీనిపైన 7 వాగులు ఉన్నాయి కడెం మీద. 7 వాగుల నుంచి వచ్చే నీళ్ళు 30-40 టీఎంసీలు. ఇక్కడ సరిపోనప్పుడు ఇక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. ఇది ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కాదమ్మా, ఇది ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. మేడిగడ్డ అనేది ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. చెప్పాలంటే ప్రకృతి విలయతాండవం చేయకుండా మనం ఎటువంటి ప్రకృతి విలయతాండవం చేసినా, కరువు పరిస్థితులు వచ్చినా హైదరాబాద్కు 100 ఏళ్ల పాటు నీళ్ళు ఇవ్వడానికి చేసిన ప్రాజెక్ట్ ఇది. హైదరాబాద్ పరిశ్రమలకు, హైదరాబాద్ మంచినీటికి, తర్వాత ఎన్ రూట్లో ఉన్న ఒక 18,25,000 ఎకరాల కొత్త ఆయకట్టు, ఎన్నడో నిజాం కట్టిన నిజాం సాగరు, తర్వాత వెంగళరావు లాంటి వాళ్ళు కట్టిన సింగూరు, ఆ తర్వాత వచ్చిన ప్రాజెక్టులు ఏవైతున్నాయో శ్రీరామ్ సాగరు, వీటన్నిటికీ ఒకవేళ నీళ్లు రానప్పుడు, కరువు విలయతాండవం చేసినప్పుడు ప్రాణహితలో మాత్రం నీళ్లు ఉంటాయి. ఎందుకుంటాయంటే ఈ ప్రాణహితలో ఉండే వేన్గంగా, వార్దా నదులు భూపాల అవతల మధ్యప్రదేశ్లో పుడతాయి. అదంతా దట్టమైన అడవుల నుంచి వస్తాయి కాబట్టి, ఆడ వ్యవసాయం లేదు కాబట్టి మనకు 100 ఏళ్ళ దాకా గ్యారెంటీ అది. అంటే ఇంత గొప్ప ప్రాజెక్టును కేసీఆర్ మీద కోపంతో ఇష్టం వచ్చినట్టు బురద తల్లుతూ ఇంటోళ్ళు బయటోళ్ళు ముప్పేట దాడి చేస్తూ ఉంటే, ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు అంటే 2 years అయింది కదా, అంటే రైతులకు ఉండే డౌట్ ఏంటంటే మాకైతే నీళ్ళు వచ్చినాయి కదా, అంటే ఎట్లా పడినాయి? అదివరకు ఎందుకు రాలేదట? ఒకవేళ అదివరకే నీళ్ళు వచ్చుంటే రాజశేఖర రెడ్డి ఎందుకు తుమ్మిడేట్టు కట్టాలంటే? రిటైర్డ్ ఇంజనీర్స్ ఎందుకు ప్రాణహిత డిజైన్ చేస్తారు? అప్పటికి ఇప్పుడు ఏం మారింది? మరి ఏం మారింది? వాతావరణ పరిస్థితులలో కొంచెం మార్పు వచ్చింది. ఇది గ్యారంటీ ఏం లేదు. మొన్న చూసాం మనం, ఇదివరకు మన జూన్ నుంచే వర్షాలు స్టార్ట్ అయ్యేది, మొన్న ఆగస్టులో మొదలైనవి. 2 నెలలు నాట్లు పడలేదు. ఇంకోటి ఏంటంటే ఈ 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలనలో వర్షాలు బాగుపడ్డాయి. తర్వాత వీటన్నిటి వల్ల కేవలం కాళేశ్వరం డైరెక్ట్ ఇరిగేషనే కాదమ్మా, కాళేశ్వరానికి ఒక 5-6 వేల చెరువులు, కుంటలు అనుసంధానమైనవి. వాటన్నిట్లో నీళ్లు నింపారు. తర్వాత గోదావరి నదికి ఆనుకోనున్న వాగులు, వంకలు అవన్నీ కూడా చెక్ డ్యాములు కట్టారు. ఒక 1000-1100 చెక్ డ్యాములు కట్టారు. అందులో గోదావరి బేసిన్లో కూడా ఒక 500-600 చెక్ డ్యామ్స్ ఉన్నాయి. చెక్ డ్యామ్ అంటే చిన్న కట్ట కాదు, 100 కోట్లు 200 కోట్లు ఒక్కొక్కటి. ఆ నీళ్ళన్నీ ఇసుకలో ఇంకి భూగర్భ జలాలు పెరిగినాయి, చేతికి అందే ఎత్తుకొచ్చినాయి భూగర్భ జలాలు. ఇలా 90% తెలంగాణ ఇరిగేషన్ 3 ఏళ్ల నుంచి గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడింది మొత్తం. అంటే కేసీఆర్ ఏమో బ్యాంకుల డబ్బులన్నీ వేసిండు, ఇప్పుడు రైతులు అన్నీ తీసుకుంటారు. మళ్ళీ నీళ్లు రేపు ఎండిపోతాయి, చెరువులు ఎండిపోతాయి, బావులు ఎండిపోతాయి, బోర్లు ఎండిపోతాయి, మళ్ళీ తెలంగాణ అప్పటి గోస అవుతుంది. ఇప్పుడు వీళ్ళ డౌట్ ఏంటంటే ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ ఉంది, కడెం ఉంది, ఎల్లంపల్లి నుంచి ఇట్లా పోతున్నాయి కదా అనేది వీళ్ళు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీకి రాలేదనుకుందాం, రాలేదనుకుంటే ఎల్లంపల్లికి కడెం నుంచి కొన్ని వచ్చినాయి, మొన్న వచ్చినాయి కదా కొన్ని, మొన్న ఆన్ చేశారు కదా. ఇది కూడా రానప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అందుకే హరీష్ రావు గారు ఇప్పుడు తీసుకోవట్లేదండి, ఈడ రావు, ఇది బంద్ అయింది అనుకో, అదేదో మన అదృష్టం మీద బేస్ అయి ఉంటుంది. ఎస్ఆర్ఎస్పీ కడంలో ఎంతో కొంత వస్తుంది, ఎల్లంపల్లి ఎత్తిపోసుకుంటాం ఎంతో కొంచెం కొంచెం. అప్పుడు ఎట్లా దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి పొడర్ చేత పట్టుకొని పోవాలి. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీలో మొత్తం 15 ఎక్కువ మంది వలసపోయిన వాళ్ళంతా సిరిసిల్ల, గజ్వెల్ ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఈ నిజామాబాద్ దాకా దుబాయ్ పోయిన వాళ్ళు వాళ్ళే, భీమండి పోయిన వాళ్ళు వాళ్ళే, సోలాపూర్ పోయిన వాళ్ళు వాళ్ళే, నిజాం కాలం నుంచి మొన్నటి దాకా కరువు. ఇప్పుడు ఏంటంటే ఒక 10 ఏళ్ళ నుంచి తెలంగాణ వచ్చినాక ఎవరు వలసపోవడం నాకు తెలిసి అయితే ఇప్పటికి ఇంత క్లియర్గా చెప్పారు, జనాలకు కూడా అర్థమైంది అనేసి నేను కూడా అనుకుంటున్నాను. ఇంకోటమ్మా, అప్పుడు నిజంగానే నీళ్ళు వచ్చుంటే ఈ నక్సలైట్లు ఎందుకు తయారయ్యేటోళ్ళు? ఉదాహరణకు ఉత్తర తెలంగాణ, ఇప్పుడు గణపతి గారిది ఎక్కడ? కరీంనగర్ జిల్లా. నిజామాబాద్ జిల్లాలో సిర్నాపల్లి, జోతక్క మనకు తెలుసు అవన్నీ, మానాల అడవులు, ఎన్కౌంటర్స్. ఆదిలాబాద్ నక్సలైట్లకు స్థావరం, పెద్ద స్థావరం. వరంగల్ అనేది పుట్టినిల్లు. మరి ఉత్తర తెలంగాణలో నక్సలైట్లు ఇవాళ దాదాపు చనిపోయిన వాళ్ళే 20,000 మంది ఉంటారు. అబుజుమడ్లో ఇవాళ ఎవరు చనిపోయినా అది ఉత్తర తెలంగాణకు సంబంధించి శవం వస్తుంది ఇక్కడికి. మరి ఎందుకు పోవాల్సిన అవసరం వచ్చిందమ్మా తుపాకులు పట్టుకొని ఉపాధి ఉంటే?